యేసును ఆయన తల్లి అయిన మరియను మాత్రం సాతానుడు తాకలేకపోయాడు. సాతాను తాకడం అంటే అర్థం ఏంటి? సాతాను పాపమునకు, ప్రతి విధమైన దురాత్మ శక్తులకు మూలం. ఆయన వ్యక్తిని తాకాడంటే ఆ శక్తుల ప్రభావము మానవుని మీద పనిచేస్తుంది. అంచేత మానవుడు పాపములో కొనసాగుతాడు. యేసును ఆయన తల్లిని మాత్రమే ముట్టలేదంటే ప్రపంచ మానవ చరిత్ర అంతట్లో కూడా యేసు క్రీస్తు ప్రభువుల వారు ఒకరే పాపము లేని పరిశుద్ధుడుగా కనబడుతున్నాడని మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఖురాన్ షరీఫ్ 47వ అధ్యాయము 19వ ఆయతు, 48, 2, 40, 55వ ఆయతుల్లో అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు మహమ్మద్ గారిని. ఏమని? ఓ మహమ్మదు, నీవు నీ పాపాల కొరకు క్షమాపణ కొరకు ప్రార్థన వేడుకో అని. నీ పాపాల కొరకు అన్న దగ్గర వాడబడిన పదం ఏమిటంటే ధన్బ్. అరబీ భాషలో ధన్బ్ అనే మాటకు చాలా భయంకరమైన అర్థం ఉంది. ధన్బ్ అనే మాట ఖురాన్ షరీఫ్ లో 37 సార్లు కనబడుతుంది. దాని అర్థం ఎలాగుందంటే దేవుని శక్తిని తృణీకరించడం ధన్బ్, నరకానికి తీసుకెళ్లే పాపము ధన్బ్, షిర్క్ అనే పాపముతో సమానము ధన్బ్, నేరములు ధన్బ్. ఈ పాపాన్ని బట్టే దేవుడు నోవహు కాలంలోని అందరినీ కూడా జలప్రలయంలో ముంచివేసి చంపేశాడు ధన్బును బట్టే. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా ధన్బ్ అనే పాపాన్ని బట్టే దేవుడు నాశనం చేశాడు. 7వ అధ్యాయము 100 ధన్బ్ జరిగిస్తున్నారు. వ్యభిచారం చేసేవారు ధన్బ్ జరిగిస్తున్నారు. కిడ్నాప్ చేసేవారు ధన్బ్ జరిగిస్తున్నారు. విగ్రహారాధనతో సమానము ధన్బ్. భరించలేనంత శిక్షార్హమైనది ధన్బ్, నరకానికి తీసుకుని వెళ్తుంది ధన్బ్. ఈ ధన్బును గురించి నీవు క్షమాపణ వేడుకో, నీ పాపముల కొరకు వేడుకో అని అల్లా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు.